హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ వీడియో ట్యుటోరియల్. మనం ఇప్పుడు ఈ వీడియో ట్యుటోరియల్లో వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలాగ వాల్యూస్ అసైన్ చేయాలి, ఎలా వేరియబుల్స్ని ప్రింట్ చేయాలి, దాని సింటాక్స్ ఏంటి చూద్దాం. ఇప్పటిదాకా మనం ప్రింట్ఎఫ్, హలో వరల్డ్, ప్రింట్ఎఫ్ ఎలా పనిచేస్తుందనే చూసాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్లో వేరియబుల్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. మీరు ఇంతకుముందు వీడియోస్ అన్ని చూసారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు డేటా టైప్స్, కీవర్డ్స్ ఇవన్నీ చెప్పాను లాస్ట్ వీడియోలో. ఒకసారి నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెరిఫై చేయండి మీరు. అది కూడా మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. ఫైల్ సేవ్ చేసుకుని డైరెక్ట్గా F2 కీ, దాంట్లో మనం ఫైల్ని ఇప్పుడు ఏదో ఒక పేరు ఇచ్చి .cతో సేవ్ చేసుకోవాలి. ఇది బేసిక్ కాబట్టి basic.c అని సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రోగ్రామ్ అంటే దానికి ముందు హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి #include stdio.h ఇది ఎందుకు ఇంక్లూడ్ చేయాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి మీరు వెరిఫై చేయండి. తర్వాత వాయిడ్ మెయిన్ అంటే ఇట్ రిటర్న్స్ నథింగ్. అదే ఇంట్ మెయిన్ అయితే ఇట్ రిటర్న్స్ సంథింగ్. అది కూడా నేను చెప్తాను, మీకు ఫంక్షన్స్లో వస్తాయి ఇవన్నీ నేను చెప్తాను. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింటే ఇంట్ మెయిన్ పెడితే రిటర్న్ 0 పెట్టాలి, ఎందుకంటే ఇట్ షుడ్ బి రిటర్న్ సంథింగ్. అదే వాయిడ్ పెడితే ఇది ఏం రిటర్న్ చేయక్కల్లా, నథింగ్. అందుకని చెప్పి వాయిడ్ పెడతాం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిందే, ఫస్ట్ డేటా ఏమైనా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఈ సింటాక్స్ వాడి చేయాలి. డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ సెమీకోలన్. ఇట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. డేటా టైప్ వేరియబుల్ నేమ్ సెమీకోలన్. ఇప్పుడు మనకి డేటా టైప్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: int, floor, char. ఇంకా ఉన్నాయి డబుల్, అవన్నీ ఉన్నాయి, లాంగ్, అవన్నీ నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇంట్ ఇట్ హోల్డ్స్ ద ఇంటీజర్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఇంట్ అనేది ఒక వేరియబుల్ ఏ అసైన్ చేసాం. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఇంట్ అనేది ఏమన్నా డేటా టైప్, ఏ అనేది ఏమన్నా వేరియబుల్. ఒకసారి మీరు లాస్ట్ వీడియో రిఫర్ చేస్తే తెలుస్తుంది మీకు ఇది ఇంట్ డేటా టైప్ ఏంటి, వేరియబుల్స్ ఏంటని. ఇంట్ అనేది ఏమన్నా డేటా టైప్, ఏ అనేది వేరియబుల్, సెమీకోలన్తో ఎండ్ చేసాం. ఏదైనా ఇచ్చుకోవచ్చు, మనకి ఇష్టమైన పేరు, మీ పెట్ పేరు, మీ పేరు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు అక్కడ. తర్వాత క్యార్ అంటే క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంది క్యార్ అనేది. క్యార్ సి డిక్లేర్ చేద్దాం. తర్వాత ఫ్లోట్ అంటే ఇట్ హోల్డ్స్ డెసిమల్ పాయింట్స్, అంటే డెసిమల్ పాయింట్స్ ఉన్న వాల్యూస్ని కూడా హోల్డ్ చేయగలుగుతుంది క్యార్ ఫ్లోట్ అనేది. ఎందుకని అంటే ఫ్లోట్ అనేది ఇట్ ఈస్ ఎ డేటా టైప్ విచ్ కెన్ హోల్డ్స్ డెసిమల్ పాయింట్స్ ఏమన్నా కూడా హోల్డ్ చేస్తుంటుంది ఫ్లోట్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ మనం సింటాక్స్ చూద్దాం. ప్రింట్ఎఫ్ %d ఎందుకు అంటే ఇంట్లో ఏదైనా నెంబర్ అడ్రస్లో నుంచి ప్రింట్ చేయాలి అంటే %d పెట్టాలి. ఇంట్లో ఏదైనా నెంబర్ని ప్రింట్ చేయాలి అంటే %d పెట్టాలి. %d కన్ఫర్మ్, అది ఉంటే కానీ ఇంట్లో. ఇప్పుడు అవి ఏ అనే వేరియబుల్ మనం ఒక నెంబర్ స్టోర్ చేసుకుంటాం, ఆ నెంబర్ ఎలాగ ప్రింట్ చేయాలి అంటే ఆ %d పెడితే ఆ అడ్రస్లో ఉన్న నెంబర్ని తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది మన కంపైలర్. ఏ కాబట్టి ఏదైతే మనకి వేరియబుల్ అక్కడ డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్ ఇక్కడ వేసుకుంటాం. ఏ అక్కడ ఏ డిక్లేర్ చేసామో ఏ. తర్వాత ఇంకో ప్రింట్ఎఫ్ %c అంటే క్యారెక్టర్కి %c వాడతాం. అక్కడ కూడా అంతే. మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్ని ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ %f అంటే ఫర్ ఫ్లోట్ పాయింట్స్కి ఇక్కడ ఏం వేరియబుల్ డిక్లేర్ చేసాం, బి డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ బి పెడతాం. బి పెట్టి రిటర్న్ 0 అక్కర్లేదు, ఎందుకని ఇది మామూలు నార్మల్ టైప్ కదా, రిటర్న్ టైప్ అక్కర్లేదు, ఇది రిటర్న్ 0 పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మనం ఇప్పుడు అక్కడ ఏ వాల్యూస్ వాటికి అసైన్ చేయలేదు, మనకి ఏదైనా వాల్యూస్ అసైన్ చేస్తే కానీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మరి ఏం ప్రింట్ అవుతాయి, ఏబీసీలో ఏం వాల్యూస్ ఉన్నాయని ప్రింట్ అవుతాయి మీకు డౌట్ రావచ్చు. ఏబీసీలో ఏం వాల్యూస్ ఉంటాయంటే గార్బేజ్ వాల్యూస్ అని. కంపైలర్ రన్ చేసేటప్పుడు రన్ టైంలో ఆ గార్బేజ్ వాల్యూస్ని ఉంచేస్తుంది అనమాట కంపైలర్. కాబట్టి మనకి ఇప్పుడు అక్కడ గార్బేజ్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. చూద్దాం ఆగండి. స్పేస్ ఇస్తే మనకి కొంచెం అక్కడ కూడా స్పేస్ వస్తుంది. రన్
వాల్యూ ఏలో స్టోర్ అయింది, బీలో ఏమన్నా సిలో ఏమన్నా క్యారెక్టర్లో లవ్ సింబల్ స్టోర్ అయింది, అలాగే ఫ్లోట్లో ఏమన్నా -0.00000 స్టోర్ అయింది. అంటే ఏదో ఒక గార్బేజ్ వాల్యూ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ప్రెస్ ఎంటర్. ఇప్పుడు మనం వాల్యూస్ అసైన్ చేద్దాం. A = 12 అంటే ఇంటీజర్ కాబట్టి 12 అని అసైన్ చేసాం. నెక్స్ట్ క్యారెక్టర్ సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాలి. సింగిల్ కొటేషన్స్ క్యాపిటల్ A క్యాపిటల్ B ఏదో ఒక లెటర్, సింగిల్ లెటర్ ఏదో ఒక లెటర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఫ్లోట్కి వచ్చేసి డెసిమల్ పాయింట్ నోట్ చేస్తున్నాం కదా, కాబట్టి డెసిమల్ పాయింట్స్ ఇస్తున్నాం. డెసిమల్ పాయింట్స్ ఇస్తాను. 1.2354 ఇది ఇచ్చాను. ఇప్పుడు అక్కడ ప్రింట్ అవుతాయో చూద్దాం. Alt F5 ఇది చూసారా, CLRSCR. ఇదేంటంటే దీంట్లో మనకి చిన్న ఇక్కడ ఇంకో హ్యాష్ ఇంక్లూడ్, ఇక్కడ ఇంకో హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకొని మనం చేసుకోవాలి. చూపిస్తాను. ఇక్కడ ఇంకో హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటే క్లియర్ స్క్రీన్ అవుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ conio.h. ఇప్పుడు ఇక్కడ మనం get ch ఫంక్షన్ దేనికి అంటే మనకి అవుట్పుట్ స్క్రీన్ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం Alt F5 కొడతాం కదా, ఇప్పుడు మనం Alt F5 కొట్టక్కర్లేదు. get ch కొడితే Alt F5 కొట్టక్కర్లేదు, అందుకని get ch ఫంక్షన్ ఉపయోగిస్తాం. తర్వాత CLRSCR ఇదేమన్నా క్లియర్ స్క్రీన్ అంటాం దాన్ని. ఎందుకంటే Ctrl F9 రన్ అవ్వడానికి Ctrl F9 కొంచెం చూసాను. క్లియర్ స్క్రీన్ ఫస్ట్ రాయాలి. ఓకే ఫస్టే క్లియర్ స్క్రీన్ అవ్వాలి కదా, నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ అవుతుంది. ఏంటంటే ఈ ఎగ్జిక్యూషన్ లాస్ట్లో అవుతుంది, లాస్ట్లో క్లియర్ స్క్రీన్ అవుతుంది. CLRSCR అప్పుడు క్లియర్ స్క్రీన్ ఫస్ట్ రాసుకుంటే ఫస్ట్లో అవుతుంది క్లియర్ స్క్రీన్, లేకపోతే లాస్ట్లో అవుతుంది. అందుకని చెప్పి ఫంక్షన్స్లో చెప్పినప్పుడు చెప్తాం మీకు ఏది ఎట్లా వర్క్ అవుతుంది అనేది, అప్పుడు తెలుస్తుంది. ఎర్రర్స్ నాట్ అలౌడ్, డిక్లరేషన్ ఇస్ నాట్ దేర్. లేకపోతే ఎన్నైతే డెసిమల్ పాయింట్స్ లేవు అన్ని డెసిమల్ పాయింట్స్కి 0 యాడ్ చేస్తుంది. అది ఫ్లోట్లో ఉంది. డబుల్ అయితే 12 డెసిమల్ పాయింట్స్, అంటే ఇప్పుడు మనకు అక్కడ ఇంకా 6 zeros వస్తాయి డబుల్లో డిక్లేర్ చేసుకుంటే. ఇప్పుడు మనం ఫ్లోట్లో డిక్లేర్ చేసుకుంటే 3 zeros వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ 3 ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయి అంటే వేరియబుల్స్ కింద రాసుకోవాలి CLRSCR. ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ అయిపోవాలి, బేసిక్ వేరియబుల్ డిక్లరేషన్. అందుకని చెప్పి మనకు అక్కడ తప్పు